సో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనది డే 27 స్నోఫ్లేక్ సిరీస్లో. సో దాంట్లో మనం యాక్సెస్ కంట్రోల్ ఇన్ స్నోఫ్లేక్ గురించి నేర్చుకోవాలి. సో యాక్సెస్ కంట్రోల్ అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సెక్యూరిటీస్ రిలేటెడ్ చాలా టాపిక్స్ నేను కవర్ చేస్తూ వచ్చాను. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ టాపిక్కే. కాకపోతే ఎవరైతే ఆర్గనైజేషన్లో స్నోఫ్లేక్ అడ్మిన్ కింద కానీ అట్లా పనిచేస్తారో వాళ్ళు కొంచెం ఇవి నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ క్రియేట్ చేస్తూ ఉంటావు. కాకపోతే బై డిఫాల్ట్ కొన్ని రోల్స్ ఉంటాయి నువ్వు చూస్తే. దాంట్లో మనకి ఉండేవి మెయిన్ రోల్స్ అకౌంట్ అడ్మిన్, ఓకే, సిస్టమ్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్. ఈ మెయిన్ రోల్స్. సెక్యూరిటీ అడ్మిన్ కింద ఒకడు ఉంటాడు యూజర్ అడ్మిన్. సో ఇవి మెయిన్ రోల్స్. సో ఎవరైనా ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలి అంటే ఈ హైరార్కీ కనపడుతుంది కదా, ఈ హైరార్కీ ప్రకారం ఉంటుంది. అంటే వీడికున్న ప్రివిలేజెస్, అంటే వీడు ఏ ఉద్యోగం అయితే ఏ జాబ్స్ అయితే చేయగలడో వీడు అవి చేయగలుగుతాడు. సేమ్ అండ్ ఎడిషనల్లీ కొన్ని చేయగలుగుతాడు, అందుకే ఒక లెవెల్ పైన ఉన్నాడు. వీడు ఏదైతే చేయగలుగుతాడో వీడు అది చేయగలుగుతాడు, ఇంకా ఎడిషనల్గా చేయగలుగుతాడు. అంటే వీళ్ళిద్దరివి వీడు చేయగలుగుతాడు, వీడిది వీడు చేయగలుగుతాడు, అట్లా అనమాట. సో వీళ్ళు చేయగలిగే జాబ్స్ ఏంటో అన్నది ఒకసారి హై లెవెల్లో చూద్దాము. సో వీడు ఏం చేయగలుగుతాడంటే యూజర్ అడ్మిన్ అంటే ఏమర్థమవుతుంది, పేరులోని చూస్తే యూజర్స్ని క్రియేట్ చేయగలుగుతాడు. క్రియేట్ యూజర్ నేమ్ అని ఉంటుంది చూసారా. సో ఓన్లీ ఇదొక్కటి మాత్రమే వీడు చేయగలుగుతాడు, యూజర్స్ని క్రియేట్ చేయడం. రోల్స్ క్రియేషన్ ఉంటుంది చూసారా, మనం రోల్స్ అండ్ యూజర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో రోల్స్ క్రియేషన్ అన్నది మనకి వీడు చేయగలుగుతాడు. సెక్యూరిటీ అడ్మిన్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సెక్యూరిటీ గార్డ్లా గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ గార్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ప్రివిలేజ్ కావాలి అంటే ప్రివిలేజ్ అంటే ఏదో ఒక ఏమంటారు దాన్ని, వర్డింగ్ రావట్లేదు. సో ప్రివిలేజ్ కావాల్సి వస్తే సెక్యూరిటీ అడ్మిన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంటే ప్రతి దాని గురించి కాదు, ఇప్పుడు రోల్స్ కానీ యూజర్స్ కానీ వేర్ హౌస్ క్రియేషన్స్ అప్పుడు కానీ ఎవరికైనా ఇప్పుడు వేర్ హౌస్ క్రియేట్ చేయాలనుకో, సో వేర్ హౌస్ ఏదో ఒక రోల్ క్రియేట్ చేయాలి. సో ఆ రోల్కి నువ్వు వేర్ హౌస్ క్రియేషన్ గ్రాంట్ ప్రివిలేజెస్ ఇవ్వాలన్నా, ఓకే, సో అటువంటివి వీడు చేయగలుగుతాడు. రోల్స్ క్రియేషన్, ఒక రోల్ నుంచి ఒక రోల్కి మీరు యాక్సెస్ని గ్రాంట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక రోల్కి ఆల్రెడీ కొన్ని టేబుల్స్ మీద యాక్సెస్ ఉంది, కొన్ని స్కీమాస్ మీద యాక్సెస్ ఉంది అనుకో. ఇంకొక రోల్ వీడు క్రియేట్ చేశాడు, ఓకే, సో ఆ రోల్కి ఆల్రెడీ అవైలబుల్ ఉన్న రోల్ ప్రివిలేజెస్ అన్నీ గ్రాంట్ చేసే సత్తా వీడి దగ్గర ఉంది, వాడికి ఆ పవర్ ఉంది, ఓకే. సో అట్లానే వీడు ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేషన్. ఆబ్జెక్ట్స్ అంటే డేటాబేస్ కానీ, స్కీమా కానీ, టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, స్టేజెస్ కానీ, ఇలాంటివి ఉంటాయి చూసారా మన ఆబ్జెక్ట్స్. అవన్నీ వీడు చేయగలిగే సత్తా వీడికి ఉంది. అండ్ ఆల్సో ఏదో ఒక రోల్ క్రియేట్ చేసి, ఏదో ఒక యూజర్ క్రియేట్ చేసి వీడు ఆ యూజర్కి ఆ రోల్ని అటాచ్ చేసి వదిలేస్తే, సో వీడు ఆ రోల్స్కి, ఓకే, వీడు ఒక రోల్ క్రియేట్ చేశాడు, ఒక యూజర్ క్రియేట్ చేశాడు, వాళ్ళ రోల్కి యూజర్ని టైఅప్ చేసి వదిలేశాడు. సో ఆ రోల్ పేరు ఏ అనుకుందాం. సో ఆ ఏ అన్న రోల్కి ఇప్పుడు ఆ యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ పేరు యూజర్. సో ఆ యూజర్ ఏ అన్న రోల్కి అటాచ్ అయి ఉన్నాడు. సో ఈ యూజర్ ఏ అన్న రోల్ పెట్టుకుని ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు. డైరెక్ట్ ఇలా క్రియేట్ చేసి వదిలేస్తాడు కదా రోల్ని. సో అలా చేయంగానే యూజర్ వచ్చి ఈ రోల్ యూజ్ చేసుకుని డేటాబేస్ క్రియేట్ చేయలేడు, స్కీమాస్ క్రియేట్ చేయలేడు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేడు, ఓకే. సో దానికోసం సిస్ అడ్మిన్ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట. సిస్ అడ్మిన్ కాంటాక్ట్ అయితే సిస్ అడ్మిన్, అరే నా దగ్గర ప్రివిలేజెస్ ఉన్నట్లను, సో నాకు ఆ ఛాన్స్ ఉంది, నాకు ఎబిలిటీ ఉంది, నీకు నేను ఇవ్వగలుగును. సో ఏంటి అంటే గ్రాంట్ మన డేటాబేస్ క్రియేషన్ ప్రివిలేజెస్ ఆన్ ఈ రోల్కి డేటాబేస్ క్రియేషన్ ప్రివిలేజెస్ ఇవ్వండి అని వీడికి ఆ సత్తా ఉంది. అది రన్ చేస్తే వాడు ఈ కమాండ్ ఇంకెవరు రన్ చేసినా వర్క్ అవ్వదు అనమాట, వీడు రన్ చేస్తేనే వర్క్ అవుతుంది. అంటే వీడు కూడా చేయొచ్చు, ఎందుకంటే వీడికి ఉన్నాయన్నీ వీడికి ఉంటాయి కదా. సో అట్లా డేటాబేస్ క్రియేషన్ ప్రివిలేజెస్ అన్ని వీడికి ఇస్తాడనమాట. సో అప్పుడు ఈ రోల్ అన్నది డేటాబేసెస్, ఆబ్జెక్ట్స్, ఒక్క డేటాబేస్ క్రియేషన్ ప్రివిలేజ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఇంకా వీడికి స్కీమా క్రియేషన్స్, ఎందుకంటే డేటాబేస్ అన్నది పైన ఉంటుంది, స్కీమా దాని కింద టేబుల్స్, వ్యూస్, మెటీరియలైజ్ వ్యూస్, స్టేజెస్, పైప్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా. సో వీడు డీబీ క్రియేషన్ ప్రివిలేజ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఈ రోల్ అన్నవాడు ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసుకుంటాడు అనమాట. సో ఈ రోల్ కదా, ఇది రోలే, ఈ ఏ అన్నది కూడా రోలే. సో ఈ ఏ అన్నది జస్ట్ ఈ సెక్యూరిటీ అడ్మిన్ క్రియేట్ చేసిన రోల్ అనమాట. సో ఆ రోల్ని మీ ఆర్గనైజేషన్లో ప్రతి ఆర్గనైజేషన్లో ఉండదు,
కానీ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొత్తగా క్రియేట్ చేసిన రోల్స్ అయితే ఉంటాయి కదా, ఇట్లాంటివి ఈ మెయిన్ రోల్స్ కాకుండా ఇట్లాంటి వేరే రోల్స్ ఉంటాయి కదా, ఇవి ఈ హైరార్కీలో ఎక్కడ ఇంక్లూడ్ అవ్వవు అనమాట. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింకేజ్ ఉంది కదా, సో ఇవి ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, దాన్ని నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే సిస్ అడ్మిన్కి ఇంక్లూడ్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఏ అన్న రోల్ని సిస్ అడ్మిన్కి హైరార్కీలో పెట్టుకోవడం బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఏ అన్న రోల్తో నువ్వు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నావు. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేసావు. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేశాక ఈ టేబుల్ని ఈడి కంట్రోల్లో ఎందుకంటే ఈడే కదా మెయిన్ టేబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ క్రియేషన్స్ అప్పుడు కానీ గ్రాంట్స్ కానీ చూసుకునేది. కానీ ఈ టేబుల్ వీడు క్రియేట్ చేయడం వల్ల వీడికి ఓనర్షిప్ ఉంటుంది. ఏకి ఓనర్షిప్ అంటే వీడు ఓనర్, ఏమన్నా చేయొచ్చు ఈ టేబుల్ మీద. ఓకే, సో ఈ టేబుల్ మీద ఏమన్నా చేయగలిగినోడు వీడిని ఒక్కడనే కాకుండా వీడి పైన సిస్ అడ్మిన్ని కనెక్ట్ చేసి పెట్టుకుంటే బెస్ట్ ప్రాక్టీస్ అని ఎందుకు అంటున్నానంటే, సో సిస్ అడ్మిన్ కెన్ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ అన్న రోలే కాదు, బి అన్న రోల్ ఉంటారు, సి అన్న రోల్ ఉంటారు. అట్లా అన్ని రోల్స్ క్రియేట్ చేసి అందరికీ ఒక లీడర్ కింద పెట్టుకుంటే సిస్ అడ్మిన్ కెన్ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ దీస్ ఐటమ్స్ అండ్ వీడికున్న ప్రివిలేజెస్ వీడికి ఉంటాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ని వీడు మేనేజ్ చేసుకుంటాడు అనమాట. ఓకే, ఎందుకంటే వీడు చేసేది ఒకటే మెయిన్ పని. మీకు ఇదంతా ఒక కన్ఫ్యూజన్లో ఉంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సిస్టమ్ అడ్మిన్ ఈజ్ ఆబ్జెక్ట్స్తో ఆట ఆడతాడు. ప్రివిలేజెస్ ఆబ్జెక్ట్ మీద ఉన్న ప్రివిలేజెస్ ఇవ్వాలన్నా, ఆబ్జెక్ట్కి క్రియేషన్స్ చేయాలన్నా, ఆబ్జెక్ట్స్ అంటే ఇవి చేయాలన్నా వీడు. సెక్యూరిటీ అడ్మిన్ అంటే రోల్స్ యూజర్స్ చూసుకునేవాడు వీడు. వేర్ హౌసెస్ ప్రివిలేజెస్ వీడు కూడా ఇవ్వగలుగుతాడు. ఓకే, సో ఎందుకంటే అది ఆబ్జెక్ట్స్లోకి వస్తుంది కాబట్టి. అండ్ యూజర్ అడ్మిన్ ఏంటి, జస్ట్ యూజర్ క్రియేషన్ వరకు. వీడేంటి, వీళ్ళిద్దరూ ఏం చేయగలుగుతున్నారో ఆ కొలాబరేషన్గా అది వీడు చేయగలుగుతాడు. సో ఇది ఒక హై లెవెల్ థింగ్. ఏదైనా ఒక కొత్త వాళ్ళు ఒక రోల్ వస్తే ఆ రోల్ని సిస్టమ్ అడ్మిన్కి ట్యాగ్ చేసుకోవడం ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో ఇది మెయిన్ బ్రీఫ్ పైన చెప్పడానికి సిస్టమ్ అడ్మిన్ అన్ని రోల్స్ గురించి. సో మీకు ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అంటే స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్లోనే క్లియర్గా ఇంకా ఇన్డెప్త్ ప్రతి దాని గురించి ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇది ఒక్కటి వరకు సరిపోతుంది హార్డ్లీ పైన నాలెడ్జ్. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా డెప్త్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే స్నోఫ్లేక్లో ఎండ్ టాపిక్స్ అన్నమాట. ఇవి మోస్ట్లీ ఎవరికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే హై లెవెల్ నాలెడ్జ్ అయితే పక్కా ఉండాలి అన్న విధంగానే టచ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అంత డెప్త్కి వెళ్ళట్లేదు. ఒకవేళ మీకు ఇంకా డెప్త్కి వెళ్ళాలి అని అనిపిస్తే అప్పుడు నాకు ఒకసారి తెలియజేస్తే నేను వీటిని రీషూట్ చేయడమో లేకపోతే రాబోయే వీడియోస్ని డెప్త్లో ప్లాన్ చేసుకోవడం. అంటే మోస్ట్లీ ఎండ్కి వచ్చేసింది స్నోఫ్లేక్. మేబీ ఇంకొక 3-4 వీడియోస్ లేకపోతే 2-3 వీడియోస్ పడతాయి అంతే. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ, బై.